అసలు సమాజంగా ఎందుకు కూడాలో తెలుసా? పురికొల్పుకోవడానికి. మనలో ఉన్న ఐక్యత. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నది ఐక్యత. 133వ కీర్తన ఒకసారి చదువుదామా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. మళ్ళీ చెప్తున్నాను, మీలో విభేదాలు కలిగించేవాడు ప్రవేశిస్తే అతనికి బుద్ధి చెప్పండి తప్ప అతని మాట వినకండి. కలిపేవాడు దేవుని మనిషి, విడగొట్టేవాడు అపవాది సంబంధం. వాడికి తెలియకుండానే వాడు అపవాది పనిచేస్తున్నాడు. భేదాలు కలిగిస్తున్నాడంటే, భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చేయమన్నాడు? విసర్జించు. జాగ్రత్తగా ఉండండి. గనుక ఐక్యత, ఐకమత్యమే మహాబలం అని లోకంలో ఒక సామెత పుట్టిన అది దేవుడి నుంచి పుట్టింది. ఏమన్నాడు? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యంగా ఉండాలి. మనలో జీవం ఇంకా ఉంది, మనలో ఊపిరి ఇంకా ఉంది. ఈ భూమి మీద దేవుడు ఇంకా ఉంచాడంటే అర్థం ఏంటి? పని ఇంకా జరగాలి. మనం పుట్టిందే దేవుని పని కోసం, అనేక మందిలో ఈ స్ఫూర్తి రగిలించటం కోసం.